ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. విద్యుత్ పద్మశాలి ఉద్యోగుల ఆధ్వర్యంలో కరీంనగర్లోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమితులైన మధుసూదన్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్డిచెర్ల శ్రీనివాస్ సభాధ్యక్షులుగా వ్యవహరించగా మాజీ ఎస్సీ రంగారావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు స్వర్గం మల్లేశం, మాజీ జెడ్పీటీసీ సాంబయ్య, పద్మశాలి సంఘ నాయకులు వంగర ఆంజనేయులు, మాజీ డీఈ బూర్ల ఈశ్వర్ ప్రసాద్, మాజీ ఎంపీపీ కృష్ణహరి, ఆపరేషన్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. చేసిన ఈ సత్కార సభలో పాల్గొనడం నాకు చాలా గర్వకారణంగా ఉంది అండ్ గౌరవంగా కూడా ఉంది. నన్ను ఈ వేదికపై సత్కరిస్తున్నందుకు, గుర్తించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పద్మశాలి అనగానే అది కేవలం ఒక వృత్తి పేరు కాదు, ఇది ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి, ఒక పవిత్రమైన జీవన విధానం. పద్మ అంటే ఇందాకే చెప్పాను కమలం, శాలి అంటే నేసేవాడు, అది వృత్తి, దైవం ఒక రకంగా. ఇలా మన దగ్గర కూడా తిరుమందారులు, విభూతిదారులు అంటారు. కొంత శైవ మతస్థులు ఉంటారు, వైష్ణవ మతస్థులు ఉంటారు. వైష్ణవ మతస్థులు ఒక రకంగా చెప్తారు, శైవ మతస్థులలో ఒక రకంగా చెప్తారు. మనము అందరూ దైవాలని మనం పూజిస్తాం, ఒక దైవం అంటూ మనకు లేదు. మెయిన్గా శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తాం. మన పూర్వీకులు ఏదైతుందో వేదాధ్యయనంతో పాటు వృత్తినే దేవతారాధనగా కూడా చూసేవారు. మన చేతుల ద్వారా వచ్చిన వస్త్రాలు ఇందాకనే చెప్పినట్టు దేవాలయాలకు, మరి రాజరికాలకు, సామాన్య ప్రజలకు సేవ చేసినవి. ఇప్పటికీ మన సమాజం వృత్తి నైపుణ్యంలో, ధర్మనిష్టలో, సామాజిక ఐక్యతలో ముందు వరుసలో నిలుస్తోంది. మన పెద్దలు వేదాల ప్రకారం జీవించేవారు. మనము నేసిన పట్టు వస్త్రం దేవతలకు సమర్పించబడేవి. మన వృత్తి ద్వారా మానవ జాతికి సేవ చేసిన వారం. రామాయణం నుంచి మహాభారతం వరకు మన వృత్తికి ఏదైతుందో గుర్తింపు ఉంది. మన సంస్కృతి, మన నైపుణ్యం ఇవన్నీ సమాజాన్ని మలిచినవి. ఈ రోజుల్లో పద్మశాలి సమాజం విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు, కళల రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. మహిళలు కూడా స్వయం ఉపాధితో ముందుండి మార్గదర్శకులు అవుతున్నారు. ఇది మనం గర్వించదగ్గ విషయం. ఇది ఒక కొత్త యుగం. మన సామాజిక ప్రతిష్ట మరింత పెరుగుతున్న యుగం. ఇటీవల నాకు టీజీ ఎన్పీడీసీఎల్గా డైరెక్టర్ సేవలు అందించే అవకాశం గౌరవ సీఎండీ గారి ద్వారా వచ్చింది. ఇది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, మన పద్మశాలి సమాజ ప్రతిష్టకు కూడా గుర్తింపు. ఈ బాధ్యతను నిజాయితీగా, నిబద్ధతతో నిర్వర్తించి సమాజానికి, సంస్థకు ఉపయోగపడే విధంగా నడిపిస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. ఈ విజయానికి నా కుటుంబం, మిత్రులు, నా మెంటర్స్ మరియు పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా సహకారం ఎంతో ఉంది. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మన సామాజిక అభివృద్ధి కూడా ఒక వ్యక్తి కానీ, ఒక సంఘం కానీ చేస్తే సరిపోదు. మరి మనం అందరం కలిసి కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. యువతను కూడా మనం ప్రోత్సహించాలి. విద్యా అవకాశాలు, విద్యా సహాయం చేయడము, ఉపాధి అవకాశాలు కల్పించాలి. మన సమాజం కూడా గౌరవంగా, మరి గర్వంగా నిలబడేలా మన యువతను తయారు చేయాలి. అలాగే మన పెద్దల వారసత్వాన్ని గౌరవిస్తూ ఆధునిక ప్రపంచంలో పోటీపడి నిలబడేలా మన యువతను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వేదికపై మరి నన్ను ఇక్కడికి పిలిచి ఆహ్వానం, మీ అందరిలో ఒకటిగా నన్ను పిలిచి గౌరవించినందుకు మరి నిర్వాహకులకు, మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు. పద్మశాలి సమాజం మరింత వికసించాలని, మన ఐక్యత మరింత బలపడాలని, మన వృత్తి గౌరవం మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ జై పద్మశాలి, జై తెలంగాణ, జై భారత్. అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు తలగొక్కల మధుసూదన్ గారు పద్మశాలి కులంలో జన్మించి మరి ఈరోజు తెలంగాణ ప్రాంత విద్యుత్ శాఖకు డైరెక్టర్గా ఏపీఎన్డీసీఎల్కు తెలంగాణ ప్రాంత డీసీఎల్కు
ఎన్పీడీసీఎల్కు డైరెక్టర్గా వారు నియమించబడడం మా కుల పెద్దలందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి వారి నిబద్ధత, వారి యొక్క క్రమశిక్షణ, ఉద్యోగంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి మరి సర్వీస్లో ఉండగానే వారికి డైరెక్టర్ పదవి ప్రభుత్వం కట్టబెట్టింది. ఇదంతా కులపరంగా మాకెంతో గర్వకారణము. కులంలోన ఒకరు గుణవంతుడు నిండిన కులము వెలుగు వారి విలువ చేత అన్నట్టు మరి వారు మా కుల బాంధవులుగా ఉండి మరి ఈనాడు సమాజంలో సేవ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం లోపల నూతనంగా మరి ఒక విధంగా వ్యవసాయదారులకి మరియు నేతన్నలకి అగ్రికల్చర్స్ కానీ తర్వాత చేనేత వాళ్ళకి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కరెంటుతోటి వాళ్ళకి ఎన్నో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి విద్యుత్ శక్తితోటి. మరి ఆ రంగంలో వారు నియుక్తి కావడము ఒకవైపు రైతులకి, ఒకవైపు మా చేనేత పవర్లూమ్ వాళ్ళకు కూడా ఎంతో మరి చేయుతగా వారు ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే సాధక బాధకాలు అనేకం ఉన్నాయి. మరి మాకు పద్మశాలి కులం తరఫున రిప్రజెంటేషన్ చేయడానికి ఎవరు లేరు. ఈరోజు మాకు ఆ సువర్ణ అవకాశం వచ్చింది. మేము వారి ద్వారా మరి నిజంగా వారు ఎదుర్కొంటున్న నిత్య జీవితం లోపల వ్యాపార పరంగా ఎదుర్కొంటున్న విషయము పద్మశాలీలు ఈ ఏదైతే పవర్లూమ్స్ విషయంగా ఎన్నో రకాలుగా మరి బిల్లుల చెల్లింపుల విషయంలో కానీ సబ్సిడీల విషయంలో కానీ చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు వారి ద్వారా అది సాకారమయ్యేటట్టు కూడా మాకు ఆశాజీవులుగా మేము మా చేనేత పారిశ్రామికులు కానీ పవర్లూమ్ పారిశ్రామికులు కానీ ఉన్నారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వారి ద్వారా ఒకవైపు వ్యవసాయదారులకి, ఒకవైపు మరి పవర్లూమ్ కార్మికులకి అందరికీ కూడా మరి సేవ చేసే భాగ్యం వారికి దొరికింది. మాకు కూడా వారి సేవలను అందుకునే భాగ్యం దొరికింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా మేము మరి మా పద్మశాలి కుల బాంధవుల పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. టీజీ ఎన్పీడీసీఎల్లో మరి డైరెక్టర్గా పద్మశాలి కుల సంఘం తరఫున ఎన్నికైనటువంటి మన తలగొప్పుల మధుసూదన్ సార్కు కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరఫున వారికి మన కుల బాంధవుల తరఫున విద్యుత్ ఉద్యోగుల తరఫున సన్మానం చేయడానికి ఇక్కడికి మేము వచ్చాము. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డైరెక్టర్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పద్మశాలి కుల సంఘ మిత్రులకు, విద్యుత్ ఉద్యోగులకు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.